వాక్యంకి వెళ్ళిపోతే పరిస్థితి ఎలా మారిపోయింది చూడండి. రోమపత్రిక 3వ అధ్యాయం మనకి 3వ అధ్యాయానికి మనం వెళ్ళిపోతానండి. 11వ వచనం మనం చూసాం అనుకోండి. రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవ్వడూ లేడు, దేవుణ్ణి వెతుకువాడు ఎవ్వడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరే. ఏమండి, ఏకంగా పనికి మాలిన అయిపోయారండి. ఉంటారు కొంతమేరకు బాగానే ఉంటారండి, కొంతమేరకు అబ్బా ఇతను వంటి వాడు ఎవ్వడూ లేడు. కొంతకాలం తర్వాత దెబ్బతింటున్నారండి, దెబ్బతింటూనే వస్తున్నారండి. కొంతకాలం వరకు నీతిమంతులుగా పర్ఫెక్ట్, తర్వాత దెబ్బతిన్నారు. ఆదాము మొదలుకొని ఆయన వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక దగ్గర దెబ్బతింటూనే ఉంటున్నారండి. దెబ్బతినకుండా నిలబడలేరా అంటే నిలబడొచ్చు. అది ఎలా తెలీదు. దావీదు గారిని మాదిరిగా తీసుకుందామని ట్రై చేసాం అనుకోండి, కొన్ని విషయాల్లో పర్ఫెక్ట్, కానీ ఒక విషయంలో దెబ్బతిన్నారు. దెబ్బతిన్నాక ఎలా ఉండాలో పర్ఫెక్ట్ మళ్ళీ మనకు కనబడుతుంది. దెబ్బతిన్నాక ఏ విధంగా మార్పు చెందాలి, ఏ విధంగా ప్రభు సన్నిధిలో పాపక్షమాపణ అడగాలి, ఏ విధంగా నిలబడాలి, పర్ఫెక్ట్. కానీ ఆ ఒక్క విషయంలో మనకి ఒక రెడ్ కలర్ మార్క్ మనకు కనబడతా ఉందండి. ఆ రెడ్ కలర్ కూడా కనబడకూడదు అన్నదే దేవుని యొక్క ప్రయత్నం, దేవుని యొక్క ప్రణాళిక. ఆయన అంటారు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులే ఉండండి. అది దేవుడు మనకు చెప్తున్నారు. కానీ ఆ విషయంలో మనందరం కూడా ఫెయిల్ అయిపోతూనే వస్తున్నామండి. ఫెయిల్యూర్. నోవాహు ఒక దగ్గర ఫెయిల్యూర్, లోతు ఒక దగ్గర ఫెయిల్యూర్. ఎవరి జీవితం మనం తీసుకున్నా కానీ ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక దగ్గర ఒక బ్రాండ్, పాపానికి సంబంధించిన ఒక బ్రాండ్, ఒక ముద్ర వేయించుకుని బ్రతుకుతున్నారు తప్ప అసలు ఆ ముద్రే పడకుండా బ్రతికేవారు మనకు కనబడట్లా. ముద్ర పడ్డాక ప్రభు సన్నిధిలో ఒప్పుకొని తర్వాత నీతిమంతులుగా మారిన వాళ్ళు మనకు కనబడతారండి. కానీ అసలు ఆ ముద్రే పడకుండా బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడండి, ఎవడు కనిపించట్లా. అప్పుడు యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి సమాధానం ఏంటంటే, నేనున్నాను, నేను మాదిరి అవుతాను, నేను మార్గాన్ని చూపిస్తాను, ఇలా బ్రతకొచ్చని నేను చూపిస్తాను. ప్రభువా ఎలా ప్రభువా, వ్యభిచారం చేసే ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఆమెతో ఎలా మాట్లాడాలి ప్రభువా, మోహపు చూపు రాకుండా ఎలా ఉండగలం ప్రభువా, నేను చూపిస్తా. ఐ విల్ షో ద వే, ఐ ఆమ్ ద వే, యు జస్ట్ ఫాలో మీ అని యేసు ప్రభువు చెప్పారండి. సమరయ స్త్రీ ఉంటే, బావి దగ్గర ఒంటరిగా ఉంటే మనం పెట్టే బాధకని ఎలా ఉంటుందో మనకు తెలుసండి. ఆయన బావి దగ్గర ఒంటరిగా ఉన్నప్పుడు చెప్తున్నటువంటి మాట, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది. వాక్యం చెప్తున్నారండి, హృదయాన్ని కదిలిస్తున్నారండి. ఆయన చేసినటువంటి బోధ ఎంత మార్పు కలిగించిందయ్యా అంటే ఒక ఊరినే మార్పు కలిగించేలా చేసిందండి. ఒక స్త్రీతో మనం మాట్లాడినప్పుడు, నేను బలహీనమైన క్షణాల్లో పడిపోతున్నాను, బలహీనమైన క్షణాలలో దెబ్బతింటున్నానని మారు మనసు పొందినోళ్ళు చెప్పడం కాదు. బలహీనమైన క్షణాలంటూ ఏమి ఉండవు. మనం బలంగా ఉంటే, మనం నీతిగా ఉంటే, మనం యథార్థంగా ఉంటే, మనం దేవుణ్ణి చూస్తే, ఎవరన్నా చూస్తున్నారా లేదా అనే వాటి మీద శ్రద్ధ పెట్టకుండా దేవుడు నన్ను చూస్తున్నారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కనుక ధైర్యంగా యథార్థంగా యవ్వనేచ్ఛల నుంచి దూరంగా పారిపోయి మనం కనుక బ్రతుకుచ్చు మనం నిలబడగలిగితే, మారు మనసు పొందిన నువ్వు పడిపోవటం కాదు బ్రదర్, మారు మనసు పొందిన నువ్వు పడిపోవటం కాదు సిస్టర్, నీలో ఉన్నటువంటి ఆ శక్తి కలిగినటువంటి ఆత్మ వలన ఒక ఊరినే మార్చగలిగే విధంగా వ్యభిచారం చేసే వాళ్ళలో మార్పు కదిలించవచ్చు, తీసుకురావచ్చు అని మనకు మాదిరి ఉంచిపోయారండి యేసుప్రభు వారు. నిజమండి, ఆమె చేసిన సువార్త ఎంతో గొప్పగా వెళ్ళిందయ్యా అంటే, ఆ కాలంలోకి మనం వెళ్తే ఈ జాతి భేదం మనకు కనబడుతుంటుందండి. ఇప్పుడు కాలంలో కొలపిచ్చున్నట్టుగా వాళ్ళు వీళ్ళతో మాట్లాడరు, వీళ్ళు వాళ్ళతో మాట్లాడరు. అలాంటి వారిలో కూడా ఒక వ్యభిచారము చేసే స్త్రీ ద్వారా, వ్యభిచారము చేసినటువంటి స్త్రీ ద్వారా దేవుడు తీసుకొచ్చిన మార్పు ఎంత గొప్పదయ్యా అంటే, 100 మందిలో ఉన్నప్పుడు ప్రకటించిన సువార్త కదది, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రకటించిన సువార్త. అదే నువ్వైనా నేనైనా ఒంటరిగా ఉంటే మాట్లాడతామండి. ఎవడు నిలబడ్డండి అలాగా, ఎవడండి నీతులు చెప్తారు తప్ప, ఎవరండి ప్రసంగాలు చెప్తారు తప్ప, అలా చేసి చూపించమని చెప్పండి చూద్దాం అనే ప్రతి ఒక్కడికి కూడా చేసి చూపించారు యేసుప్రభు వారు. నిలబడవచ్చు, ఎందుకు నిలబడలేం?
ఎందుకు చేయలేం? నిలబడవచ్చు, చేయొచ్చు, మార్పు తీసుకురావచ్చు. అది ఏదో మూల ప్రాంతాలు కాదు, ఒక ఊరు సహితం. పిల్లారా, శరీరంలో ఉన్నప్పుడు ఊరకనే చూడటానికి వెళ్తే ఊరు మొత్తం తగలబడిన సందర్భాలు మనకు ఉన్నటువంటి ఆ చరిత్రనే తిరగరాసే విధంగా ఊరు మొత్తాన్ని కూడా మార్చొచ్చు. ఊరకనే తిరగాల్సిన అవసరం లేదు, ఊరు మొత్తాన్ని కూడా మార్చొచ్చు. మనలో దేవుని కొరకు బ్రతకాలనే ఆ ఆత్మ సంబంధమైన దాహం ఉండాలని ఆ యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకు కనబడుతుందండి. మీకు తెలియని వేరే ఆహారము నాకు కలదు. చక్కగా మాట్లాడతారండి యేసుప్రభు వారు. ఏంటంటే మనలో ఆత్మ సంబంధమైన దాహం ఉండాలి, మనలో దేవుని కొరకు బ్రతకాలనే తాపత్రయం ఉండాలి, మనలో దేవుని కొరకు నిలబడని ఒక ఆశ మనలో ఉంటే ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచును. నీకు రావట్లేదు, చేత కావట్లేదు, చేయలేకపోతున్నాను, ఇలాంటి కబుర్లు చెప్పే ప్రతి ఒక్కరికి కూడా ఎవరు చేయలేరండి, ఎవరు అలా ఉండలేరండి, ఎవరు అలా మాట్లాడలేరండి అనే ప్రతి ఒక్కరికి కూడా మాదిరి ఉంచడానికి వచ్చారు ఆయన. ప్రతి ఒక్కరికి మాదిరి చూపించాలి. అది వేరేలా వచ్చుంటే ఏం మాట్లాడతారండి మానవ జాతి? ఈ శరీరంలో ఉన్నప్పుడు కష్టం బ్రదర్, ఈ శరీరంలో ఉన్నప్పుడు చేయలేమండి, అది కష్టం అండి. ఏదో ఆయన దేవుడు కాబట్టి చేశారని వాళ్ళు ఈ కాలంలో కూడా ఉన్నారండి. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో దేవుని మాట మనం చూస్తానండి. హెబ్రీ పత్రిక మనం చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తానండి. 3వ అధ్యాయము 14వ వచనం మనం చూద్దాం. 14వ వచనం మనం చూస్తే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, క్షమించండి 2వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, అంటే మనమేనండి, మనం రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారముగానే మరణము యొక్క బలము గలవాణ్ణి అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో ఏమయ్యారండి? రక్త మాంసములలో పాలివాడాయనో. మనం చూస్తే ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. 17th verse మనం చూస్తే, కావున ప్రజల పాపములకు పరిహారము కలగ చేయుటకే దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకులకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందును కనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. అన్ని విషయాలలో మనకి ఏ విధంగా అయితే కోరికలు వస్తాయో ఆయనకి కోరికలు వస్తాయి. మనం ఏ విధంగా అయితే అబద్ధాలు చెప్పగలమో ఆయన చెప్పగలరు, కానీ చెప్పలేదు. మనం ఏ విధంగా అయితే మోహపు చూపు చూడగలమో ఆయన చూడగలరు, కానీ చూడలేదు. ఏ విధంగా అవకాశం దొరికినప్పుడు మనం ఏ విధంగా అయితే పిచ్చి వేషాలు వేస్తామో ఆయన కూడా చేయగలరు, కానీ చెయ్యలేదు. ఎందుకు తెలుసా? ఎందుకంటే అలా చెయ్యకూడదనే విషయాలు బోధించుటకు రాలా, బ్రతుకులో చూపించుటకు వచ్చారు ఆయన. ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, అలా ఉండకూడదు, ఇలా ఉండాలని ప్రసంగాలు చెప్పడం కోసం రాలా, ప్రవర్తనలో చూపించడం కోసం వచ్చారు ఆయన. దట్ ఈస్ ద రీజన్. నెంబర్ 1 రీజన్ ఏంటయ్యా అంటే ఆయన చేయలేక సాధించలేక కాదు, ఆయన శక్తి మీకు ఇందాక చూపించాను బైబిల్లో, చాలా చూపించా. చచ్చిపోయినను కూడా లేపినటువంటి శక్తి గల దేవుడు, చనిపోయిన వాళ్ళను కూడా లేపగలిగినటువంటి దేవుడు. ఎందుకయ్యా అంత తగ్గించుకుని ఉన్నారంటే, తగ్గింపు అనేది నీకు రావాలి, నాకు రావాలి, మనకి రావాలి. మనందరం కూడా పాపము వలన వచ్చి జీతము మరణము, ఆ మరణానికి దాసులైపోయి ఆ పాపానికి బానిసలైపోయి మనం మరణానికి చేరుకుంటూ ఉంటే, మరణానికి వెళ్ళకుండా బ్రతకొచ్చు, ఇలా బ్రతకాలి, అసలు పాపమే చేయకుండా బ్రతికే అవకాశాలు ఉన్నాయా అంటే ఎస్, 100 to 100% ఉన్నాయని మనకి చూపించడానికి ఆయన జీవితం ఒక మాదిరి అండి. అందుకే మీరు చూస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక మనం చూద్దాం. 2వ అధ్యాయం మనం చూస్తానండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే 22వ వచనం మనం చూద్దాం. 22వ వచనం మనం చూస్తే ఆయన 21వ వచనం అండి. 21వ వచనం మనం చూస్తే మొదటి పేతురు 2వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. అందుకు ఆయన శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చారు.
ఏం పరలోకంలో నుంచి పాపం తీయలేడా అంటే హీ కెన్, ఆయన చేయొచ్చు. చేయలేరా? చేయొచ్చండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో మనకి ఆ మాట కనబడుతుంది. మీరు చూస్తే మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం కనుక మనం చూస్తే అక్కడ చక్కటి ఆన్సర్ మనకు కనబడుతుందండి. ఏంటి ఆన్సర్ అంటే మత్తయి సువార్త 19:26, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యం. ఒక మనిషి చేయలేనివి 100 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, కానీ దేవునికి సమస్తం సాధ్యమే. మరి దేవునికి సమస్తం సాధ్యమైనప్పుడు పరలోకంలో నుంచి మన పాపాలు తీసేయచ్చు కదా అంటే ఎస్, దట్ ఈజ్ ఆల్సో పాసిబుల్. బట్ మనకి మాదిరి ఉంచడానికని యేసు ప్రభువు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది.